హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడైతే నేను మిషన్ మీదే చేస్తున్నాను. ఇది కొంచెం అర్జెంట్ ఉంది. నేను బయట కొంచెం పనికి వెళ్ళాను. పనికి వెళ్ళొచ్చి ఇది అర్జెంట్ ఉన్న బ్లౌజ్ అని నైట్ కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ముందుగా నీట్గా సర్దేసుకొని 4 ఫోల్డింగ్స్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్స్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. తర్వాత కింద నుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అది ఫోల్డింగ్ కోసం, హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ కోసం. ఇదైతే హ్యాండ్ కట్ చేస్తున్నాను. ముందు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఆమ్ రౌండ్ లూజు చెక్ చేసుకుంటున్నాను. నేను 2 గీతలు తక్కువ 9 ఇంచులు వచ్చింది నాకు ఆమ్ రౌండ్ లూజు. ఇక్కడ ఇలా చెక్ చేసుకుంటున్నాను. టేప్తో చెక్ చేసుకోండి. నాకు ఈ టేపు స్కేల్ ఒకటేనండి, నేను అందుకనే స్కేల్తో చూస్తున్నాను. తర్వాత హ్యాండ్ తీసుకొని హైట్ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు హైట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నాకు 6.5 వచ్చింది. వీళ్ళు కొంచెం హైట్ పొడవు పెంచమన్నారు. నేను కొంచెం పెంచాను, ఒక 1/2 ఇంచ్ పైన పెంచాను. అదే కొలత మళ్ళీ పైన పెట్టేసుకున్నాను. పెంచుకున్న తర్వాత అక్కడ నుంచి మనం హైట్ అనేది చూసుకోవాలి, బ్లౌజ్ హ్యాండ్ హైట్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 3 ఇంచులు పెట్టేసుకొని 3.25 పెట్టేసుకున్నాను. మనకు దగ్గర దగ్గర 9 వచ్చింది కాబట్టి 3.25 పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ ఇలా క్రాస్గా ఆర్మ్ లూజ్ కూడా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఇక్కడైతే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. నాకు డ్రా చేయడానికి నీట్గా అనేది కనిపించాల, నైట్ పూట కదా, అందుకని ఇంకో వేరే డీస్ తెచ్చాను. ఇక్కడ ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. తర్వాత పై వైపు కూడా ఒక లైన్ వేసుకుంటున్నాను, కనిపించట్లేదని. ఇక్కడ షోల్డర్కి వచ్చే దగ్గర ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1 ఇంచు మార్క్ చేసుకొని కరువు తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు తీసుకొని షేప్ ఇలా డ్రా చేయాలి. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి సగానికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక 30 ఇంచు లోతు ఫ్రంట్ లోతు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని సగానికి, అంటే ఇప్పుడు 10 ఇంచులు వచ్చింది అనుకోండి, 5 ఇంచులకు పెట్టుకోవాలి. అలాగా పెట్టుకొని ఇలా ఫ్రంట్ లోతు కోసం మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ క్రింది పక్క కూడా ఇక్కడ ఫోల్డింగ్ కోసం మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక కట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లోతుకి 2 పర్లే తీసుకోవాలన్నమాట. 4 ఉంటాయి కదా, మనం ఫోల్డింగ్ చేసినప్పుడు 4 తీయకూడదు. ఇలా ఓపెన్ చేసుకొని 2 పర్లకి ఇలాగ మార్కింగ్ చేసుకునే విధంగా ఇలా షేప్ తీసేసుకుంటే హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా హ్యాండ్ కట్ చేయంగా, దీన్ని అయితే మనం జాయింట్స్ ఏమన్నా పడతాయేమో చూసుకొని వాటి కోసం ఉంటుంది, కట్ చేసేసుకున్నాను నీట్గా. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ మామూలుగా ఒక ఫోల్డింగే చేసుకున్నాను. 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెంచాలి, అందుకని ఇంకొక లైన్ వేసుకున్నాను. ఇలాగా లైన్ వేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి పెట్టుకోవాలి. ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి, ఇంకొక మాట 1/2 ఇంచు. మీరు ఖర్చు ఎంత పెట్టుకుంటే అంతే మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత నడుము లూజ్కి మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా సైడ్ జాయింట్స్ దగ్గర, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ నడుము హైట్ ఎంత ఉందో మిడిల్కి మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 9 ఇంచులు వచ్చింది నడుము లూజు. 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి, 40 అబోవ్
40 సైజ్ అనుకోవచ్చు, ఇంకా 40 సైజు. ఇక్కడ నెక్ విత్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను, షోల్డర్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్గా 5.5 వచ్చింది షోల్డర్ వచ్చేసి, మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి. అందులో నెక్ విత్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను. పావు తక్కువ 6 తీసుకున్నాను, కరెక్ట్గా పావు తక్కువ 6 తీసుకున్నాను. సరిపోతే ఇంకొంచెం పెంచుకుందాం. ఇలా లైన్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం. చెస్ట్ లూజ్ వచ్చేసి ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజు, 2 ఇంచులు వచ్చేసి ఖర్చు, అంటే 10 ఇంచులు వచ్చేసి చెస్ట్ లూజు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా మార్క్ చేసుకుని కిందకి ఇలా లైన్ వేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ మూలకి ఇక్కడ ఉంది కదా 1.5 ఇంచ్ పెట్టేసుకున్నాం. 1.5 ఇంచ్ పెట్టుకొని ఇలా కరువు స్కేల్తో రౌండ్ స్కేల్తో ఇలా రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ కోసం ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ కోసం మనం నెక్ డీప్ పెడతాం కదా, దానికోసం నేను పైన 2.5 తీసుకున్నాను కదా, ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు అలా తీసుకోవచ్చు వాళ్ళ సైజుని బట్టి. నేను 3 ఇంచులు తీసుకొని ఇక్కడ రౌండ్ తీస్తున్నాను. ఇలాగా కరువు స్కేల్తో రౌండ్ స్కేల్ అనుకుంటారు. ఇక్కడ నడుం లూజ్ దగ్గర లూజ్ని మిడిల్కి అంటే 5 ఇంచులు 10 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, 5 ఇంచులకి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఒక డాట్ పెట్టేసుకుని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ డాట్స్ కోసం. ఇవి హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్కి ఇలాగా ఒక లైన్ వేసేసుకొని, నాకు కొంచెం తక్కువ వచ్చిందండి చంక రౌండ్ అనేది. మనకి ఒక 1/2 ఇంచ్ కిందకి దింపేసాను అనమాట. పావు తక్కువ తీసుకున్నా కదా ఇందాక, ఇప్పుడు కరెక్ట్గా 6 తీసుకున్నాను, సెట్ అయింది. ఇప్పుడు లైన్ డ్రా చేసిన విధంగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుందాం. నేను నైట్ కట్ చేస్తున్నాను కదా, అర్జెంట్ ఉంది, అందులో పనికి వెళ్ళొచ్చి ఇంట్లో పని చేసుకొని ఈ బ్లౌజ్ కటింగ్ కొంచెం తొందరగానే ఉంది, కొంచెం స్పీడ్గా చెప్పేస్తున్నాను అనమాట. నిదానంగా ఇంకా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టేసుకొని, అంటే మనకి ఇక్కడ నేను షోల్డర్ దగ్గర మూల కనిపిస్తుంది కదా, అలా రావాలన్నమాట. క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది ఆది బ్లౌజు ఏదో చూసుకోవాలి ముందు. ఇవన్నీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో ఏంటనేది. బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది సేమ్ ఎలా ఉంటే అలాగా డ్రా చేసుకోవాలి చుట్టూరు కూడా. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ లోత్ తీసుకుంటున్నాను, 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి. లోపలికి పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కుట్టు కోసం ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఇలా డ్రా చేసుకొని, ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం. నేను ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ అనేది. 6.5 తీసుకొని ఇలా డబ్బా షేప్ తీసుకొని కరువు స్కేల్తో కానీ లేకపోతే మనం హ్యాండ్తో కానీ ఇలా రౌండ్ తీసుకొని ఆది బ్లౌజ్తో ఒకసారి కూల్చేద్దాం. ఇలాగా నాకు కొంచెం ఆది బ్లౌజ్ కన్నా కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది, కొంచెం పైకి జరుపుకున్నాను. ఇందాక 6.5 తీసుకున్నా కదా, 6.5 తీసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు 6.5 తీసుకున్నాను. తర్వాత ఫ్రంట్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి ఇలా పట్టుకొని ఇక్కడ ఆది బ్లౌజ్తోనే కొలత పెట్టుకొని ఇలా స్కేల్తో లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత నేను ఒక 1/2 ఇంచ్ కిందకి దింపుకుంటున్నాను. అంటే మనం బ్యాక్ దింపాం కదా, దానికోసమని నేను ఒక 1/2 ఇంచ్కి దింపాను అనమాట. ఇక్కడ మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచులకు ఒక డాటు, తర్వాత డాట్ కోసం 1 ఇంచు ఇలా వేసుకొని డాట్ హైట్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. తర్వాత ఈ 3 డాట్లకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి తీసుకొని కింది నుంచి రెండో ఉక్స్ దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ మెయిన్ డాట్కి ఇలా లైన్ వేసుకోవాలి. ఇలాగా ఇట్లా లైన్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ ఉక్స్ పట్టీకి వెళ్ళి పొడవు ఎంత వచ్చిందో కొలుచుకొని మిడిల్లో ఒక 5 ఇంచులు వచ్చింది అనుకోండి, 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా 2.5కి కుట్టుకి
లైన్ వేసుకోవాలి. తర్వాత డ్రా చేసిన మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడైతే చుట్టూరు కట్ చేసేసిన తర్వాత ఈ డాట్ దగ్గర ఇలా కొంచెం కట్ పెట్టుకుంటున్నాను నేను. మనకి ఇలా కట్ పెట్టుకుంటే మీరు డాట్ వేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చంక్రౌండ్ తిరిగే దగ్గర ఒక మార్క్ చేసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచు మనకి డాట్ కోసం వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకొని మనం కుట్టేటప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి పట్టుకున్న ఈజీగానే వస్తుంది. ఇలా నేను ఒక పావు ఇంచు నేను క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. నాకు ఒకసారి 2 వస్తాయి అన్నమాట. 2 4 వస్తాయి. ఇలా స్ట్రైట్గా మడిచేసుకొని పొడవు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంది 10 ఇంచులు ఉంది కదా, 10 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. 10 ఇంచుల తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి 3.5 3.5 సైడ్ జాయింట్స్కి వెళ్ళి 3 ఇంచులు మిడిల్లో వచ్చేసి 2.5 ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, నేను ఎప్పుడు ఫ్రంట్ పార్ట్తో వేస్తాను అనమాట. డ్రాయింగ్ ఎంత క్రాస్ ఉందనేది మనకు తెలుస్తుంది కోసం నా మెథడ్లో చెప్పాలంటే ఇలా చేస్తాను. నేను పెట్టుకున్న దానికి ఫ్రంట్ పార్ట్కి సరిపోయింది. కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 3.5 పెట్టాం కదా, ఉక్స్ పట్టుకెళ్ళి అక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.